పన్నెండవ తారీఖు దాకా నడుస్తాయి. 12 జూన్ దాకా లాస్ట్ సెంటర్స్ కూడా 12 జూన్ క్లోజ్ అయినాయి. లాస్ట్ ఇయర్ 27/4 ఓపెన్ అయిన సెంటర్స్ మొత్తం 10/12 తారీఖు క్లోజ్ అయినాయి. ఈసారి కూడా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం 4,45,702 బస్తాలు పిఎస్ఎస్ తెచ్చుకున్నాం. ఈసారి ఈ రోజు వరకు 2,47,000 అయినాయి బస్తాలు. ఇంకా 2 లక్షలు ఉన్నాయి. ఇంకా పంట పెరిగింది. ఎక్కడ పోయినా కళ్ళాలో 140 కుప్పలు అనుకుంటాం. మ్యాక్స్ 30-40 నెంబర్. ఏం జరిగింది సార్ దీనికి అంటే ఫస్ట్ అంతా పెద్ద రైతులు ఏం చేసిండు, వాళ్ళ సీరియల్ కోసము ఒక్కొక్క ట్రాక్టర్ తెచ్చిపోసిండు. దానివల్ల కోస్తామని మిషన్ కోస్తామంటే పోసిండు. పెద్ద రైతుల కుప్పలే బాగా మూవ్ అవుతున్నాయి. చిన్న చిన్న కుప్పలు చాలా ఉన్నాయి సెంటర్లలో, అవి కూడా నేర్చుకున్నాగా. ఈ మ్యాక్సిమం మంతెనింగ్ అని అంట మనకు కొత్త మిల్లులు ఇచ్చింది. లేదు సార్, కొత్త మిల్లులు ఇచ్చింది మనకు. ఇక్కడ జూలూరులో మహాలక్ష్మి అని కొత్త మిల్లు వచ్చింది. తిరువేణికుంట అన్నపూర్ణ రైస్ మిల్లు వచ్చింది. ఇక్కడ సాయి మోడల్ రైస్ మిల్ పల్లెగూడెం వచ్చింది. ఈ 3 మిల్లులు మనకు తాగాయి. కాబట్టి ఇప్పుడు మనకు బిల్డర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. మనకు అన్లోడింగ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. దీని కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కల్లాలలో రైతులు ఒడ్లు పోసుకొని 45 రోజులు అవుతుంది. ఇంతవరకు కల్లాలో రైతుల ఒడ్లు ఎత్తలేదు. ఎత్తకుండా అక్కడికి ఎత్తినా కూడా మళ్ళీ ఇక్కడ రైస్ మిల్లర్స్ ఇబ్బంది పెడుతున్నారు. 42 కిలోలు ఎత్తున్నారు. ఏదో ఒకటి పోనీ 42 కిలోలు పోతామే అని చెప్పి రైతు ఒప్పుకున్నాడు కూడా, అయినా కావట్లేదు. ఒక్కొక్క కల్లాలలో 10% మాత్రం 140 కుప్పలు ఉంటే 14 కుప్పలు 15 కుప్పలు పోయినాయి. 100 కుప్పలు ఉంటే 10-15 కుప్పలు పోయినాయి. అంటే ఈ లెక్కన 45 రోజుల్లో 10% ధాన్యం ఎత్తిర్రు. ఈ నెల 30 తారీఖు మొత్తం కంప్లీట్ చేస్తా అంటారు. ఒట్టిగానే మాయమాట చెప్తారు తప్ప దాని కార్యాచరణ లేదు. ఏ రకంగా లేపాలి, ఎంత ట్రాన్స్పోర్ట్ పంపాలి, ఎన్ని లారీలు పంపాలి, ఒక్కొక్క దగ్గర ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని లారీలు పోతే ఎన్ని రోజుల్లో అయిపోతుంది. మరి ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకురా, రైస్ మిల్లర్ మాట్లాడిరా. రైస్ మిల్లర్ ఇప్పటికే మాకొద్దు అంటుర్రు. మరి ఏం చేయాలి రైతు? దగ్గర ఒలిగొండలో అయితే ఒక రైతు అయితే ట్రాక్టర్లు ఒక్కడే ఎత్తుకొని పోసుకొని పోతాడు. ఏడికి పోతున్నాడు అడిగితే దళార్లకు అమ్ముకుంటా సార్ పోయి అన్నాడు. ఎంత రేటు ఇస్తాడు నాకు తెలియదు సార్, తీసుకురమ్మన్నాడు సార్. ఏ రేటు ఇస్తా ఆ రేటు తీసుకుంటా అన్నాడు. ఎందుకు అన్న? ఎందుకు అంటే ఇప్పుడు 140 నాకు నెంబర్ వచ్చింది సార్. ఇప్పుడు నడిచేది 40 నెంబర్ నడుస్తుంది సార్. ఇది ఎప్పుడు కావాలి సార్ అని నాది ఎప్పుడు రావాలి నెంబర్ అన్నాడు. అంటే అంత దుస్థితి ఉంది రైతు. కాబట్టి రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా రైతులు గోసపడుతున్నారు. మళ్ళీ నారేసుకోవాలి, వర్షాలు పడతాయి. వర్షాలు దగ్గరికి వచ్చినాయి. రేపు పొద్దున వర్షాలు పడ్డాయి అనుకో మొలకలెత్తాయి. మళ్ళీ రైతుకి ఎంత బాధ. 3.5 నెలలు కష్టపడ్డాడు. ఈజీగా కష్టపడి పంట పండించాడు, కానీ అమ్ముకోవడం మాత్రం చాలా కష్టమవుతుంది. పంట పండించడం ఈజీ ఉంది, అమ్ముకునే కష్టం ఉంది. ఎందుకంటే 40 రోజులు అమ్ముడంటే ఏంటంటే ఎంత బాధ చెప్పు. కాబట్టి తొందరగా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు సమీక్ష పెట్టుకొని కలెక్టర్ ఆఫీసర్తో పెట్టుకొని అందరితో సమన్వయం చేసుకొని ఏ రకంగా 30 తారీఖు వరకు లేపుతాడు, ఎట్లా లారీలు ఏ సెంటర్కు రోజుకి ఎన్ని లారీలు పంపుతాడు, ఎన్ని బస్తాలు ఎత్తాడు అనేది మొత్తం రాసుకోవాలి. జేడీతో మాట్లాడాలి, కలెక్టర్తో మాట్లాడాలి, మిల్లర్స్తో మాట్లాడాలి, ట్రాన్స్పోర్ట్తో మాట్లాడాలి. అన్ని రకాల అందరితో మాట్లాడి దీన్ని తొందరగా లిఫ్ట్ చేసే బాధ్యత అనిల్ కుమార్ గారు తీసుకోవాలి. అలాగే ఒకవేళ గిట్టే రైతులకు ఇబ్బంది ఉందనుకో 100% మొత్తం భువనగిరి కాన్స్టిట్యున్సీ వైజు లేకపోతే యాదాద్రి జిల్లా వైజు కూడా హైవే నిర్బంధం చేస్తాం. గతంలో మొన్న మండలి అంటే చెప్పాను, అక్కడక్కడ ధర్నాలో పాల్గొంటా, మీరు చేయకపోతే అని చెప్పినా మళ్ళీ చేయట్లేదు. మళ్ళీ ధర్నా రేపు మాత్రం ఇంతకంటే
మీరు ఇక తట్టుకోలేరు అట్లా ఆ రకంగా ధర్నా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మళ్ళీ మా అవకాశం ఏకండి మాకు రైతుల్ని ఇబ్బంది పడకుండా రైతుల్ని బాధ చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాం.